ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారాయణ కుమారుడు కారు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. నిషిత్ మృతదేహాన్ని రాత్రి 7:30 నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలోకి తీసుకురాగా పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు సందర్శించి నివాళులర్పించారు. గురువారం ఉదయం దహన సంస్కార ప్రక్రియ ప్రారంభమైంది. 9:20 నిషిత్ పార్థివ దేహాన్ని ఇంటి వద్ద తీసుకువెళ్లి స్నానం చేయించి అరటి చెట్టుతో పెళ్లి చేశారు. పెళ్లి కాని వారు చనిపోతే కర్మక్రియలు చేయాలంటే ఈ తంతు చేయాల్సి ఉంటుంది. ఆకాశమంతా పందిరి వేసి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి ఇలా జరగడం చూసిన పలువురిని కంటతడి పెట్టించింది. ఉదయం 9:40 పూలతో అలంకరించిన వాహనంలో మృతదేహాన్ని పెన్నా తీరానికి చేర్చారు. దాదాపు 11 కిలోమీటర్లు సాగిన ఈ అంతిమ యాత్రలో మంత్రి లోకేష్ కూడా వాహనంలోనే ఉన్నారు. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ నెల్లూరు వాసులు ఓ యువ నాయకుణ్ణి, అంతకుమించి ఓ గొప్ప వ్యాపారవేత్తను కోల్పోయారు. నిషిత్ అమర్ రహే.